క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. విజయవాడలో ఉగాది ఉత్సవాలు, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేడుకలు, పాల్గొన్న సీఎం చంద్రబాబు. గాంధీ భవన్లో పండుగ శోభ, భక్తి శ్రద్ధలతో ఉగాది వేడుకలు, ఉగాది పంచాంగం విన్న నేతలు. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణానికి హాజరైన కేటీఆర్, వేద పండితుల ఆశీర్వచనం. బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు, పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి. శ్రీశైలంలో ఉగాది వేడుకలు, భారీగా హాజరైన కన్నడ భక్తులు, దర్శనానికి గంటల కొద్దీ సమయం. దేదీప్యమానం కాణిపాకం దేవాలయం, ఉగాది వేళ ప్రత్యేక ఏర్పాట్లు, చందనం అలంకారంలో స్వామి దర్శనం. దేశవ్యాప్తంగా ఉగాది వేడుకలు, నాగ్పూర్లో చిన్నారుల ఆటపాట, నగర వీధుల్లో సంకీర్తనలు. మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం, మధ్యాహ్నం గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, నలుగురికి చోటు దక్కే అవకాశం. పేదలకు సర్కార్ తీపి కబురు, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఇవాళే ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సీదిరి అప్పలరాజుపై కేసు, 16 మంది అనుచరులపైన ఎఫ్ఐఆర్, కాశీబుగ్గ పిఎస్ ఎదుట నిరసన ఎఫెక్ట్. ఏపీలో సెలవుల్లోనూ రిజిస్ట్రేషన్ల శాఖ సేవలు, ఇవాళ రేపు తెరిచుండనున్న ఆఫీసులు, మంచి రోజులు కావడంతో లావాదేవీలకు ఛాన్స్. తిరుపతిలో చిరుత కలకలం, ఎస్పీ యూనివర్సిటీ సమీపంలో సంచారం, అక్కడి నుంచి తరిమేసిన అటవీ సిబ్బంది. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ, ఆటంకాల్ని దాటుకుంటూ ముందడుగు, 6 ఆచూకీ కోసం ముమ్మర తవ్వకాలు. మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రైళ్ల సమయం మరింత పొడిగింపు, రాత్రి 11:45 వరకు సర్వీసులు. మరింత ముదిరిన ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, పలు మండలాలకు ఆరెంజ్ అలర్ట్. నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు ప్రధాని మోదీ, 11 ఏళ్ల తర్వాత సంఘ కార్యాలయానికి రాక, స్మృతి మందిర్లో వ్యవస్థాపకులకు నివాళులు. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.